లేదు లేదు జాతీయ జంతువు అనడానికి వీలేదు, ఆవు మాకు గోమాత అంటారు. ఏమంటే జాతీయ జంతువు అని ఎందుకంటే మేము పిచ్చోళం అంటామా? జాతీయ జంతువు అని ఎందుకంటే జాతి అంటే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు అందరూ ఉంటారు. నా ముస్లిం సోదరుడు ఆవుని నేను తినను, ఎద్దుని నేను తినను నా మీద ప్రేమగా చెప్తాడు, కానీ నేను చెప్పినట్టు దాన్ని సర్వదేవతా స్వరూపం ఒప్పుకో, దాన్ని గోమాత అని ఒప్పుకుంటే ఆయన యొక్క నమ్మకం దానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఆయన నమ్మకాలు నేను కూడా అంగీకరించక్కర్లేదు, ఆయన నినాదాలు నేను స్వీకరించక్కర్లేదు. ఆయన మన పట్ల గౌరవంతో చేస్తున్న పనికి జాతీయ జంతువుగా ప్రకటించమని మేము చెప్పాం. ఇప్పుడు గోమాత అని ప్రకటించడానికి చెప్తే మిగతా మతాల యొక్క భారతదేశం యొక్క రాజ్యాంగానికి వ్యతిరేకం, సెక్యులర్ భావాలకు వ్యతిరేకంగా మేము అంగీకరించాం దాన్ని. రెండోది రాజ్యాంగాన్ని గురించి కూడా చెప్పుకోవాలి. రాజ్యాంగంలో కూడా ఆదేశిక సూత్రాల్లో గోవధ నిషేధాన్ని పేర్కొన్నారు. ఇంకో విషయం చెప్తారు, రాజ్యాంగ రచన జరుగుతున్న సమయంలో కూడా ముస్లిం సభ్యులు కొంతమంది లేచి నిలబడి గోవధను నిషేధించండి, మా హిందూ సోదరుల గురించి అడిగారనే విషయం మీకు చెప్తున్నాను. ఇవాళ కాదు, రాజ్యాంగం నిర్మాణం జరుగుతున్న సమయంలో సాదుల్లా గారి విషయం చెప్పారనే విషయం చెప్తున్నాను. చాలామంది మాకు అభ్యంతరం లేదు, దయవుంచి చట్ట ప్రకారం గోవధను నిషేధించండి డిమాండ్ ముస్లింల ముందుకు తీసుకొచ్చారు. ఈ విషయాన్ని గమనించాలి అందరూ కూడా. ఇది మనకు దాచిపెట్టడం అనేది జరిగింది. సావర్కర్ ఏం చెప్పారంటే ఆవు సర్వదేవత స్వరూపం ఏంటో మీకు ఏమైనా పిచ్చి పట్టిందా? ఆవులు 3 కోట్ల దేవతలు ఎట్లా ఉంటారా? ఆవు పళ్ళలో ఉన్నారా? ఆవు బుక్కులో ఉన్నారా? ఆవు మూత్రం దగ్గర ఉన్నారా? ఆవు ప్రేవుల్లో ఉన్నారా? ఆ దేవతలు ఎన్ని బాధలు పడుతున్నారు మీకు? యముడు, వరుణుడు, అగ్ని దాంట్లో ఉంటారా? అప్పుడు అది బకెట్ పట్టుకుని నిలబడి పాలు ఇవ్వమని అడిగితే పాలు ఇవ్వకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ సనాతని కర్ర తీసుకుని దీన్ని కొడతాడు. కొట్టినప్పుడు చాలామంది దేవతలు లడ్డు విరిగి కింద పడతారని చెప్పాడు. ఆయన ఎట్లా కుక్కేవా వీళ్ళందరినీ? ఈ ఆవులో వీళ్ళందరూ ఇంతమంది ఏదో ట్రైన్లో అందరినీ కుక్కినట్టు ఆయన మంచి మరాఠీ పదాలు వాడాడు. తక్కం దక్క మారామారి అని రకరకాల పదాలు వాడాడు. వాళ్ళందరినీ ఏదో మన సిటీ బస్సులో కుక్కినట్టుగా ఈ ఆవులో దేవతలందరినీ కుక్కావా అని ఎక్కిరిచ్చాడు. అంతేకాదండి, ఇంతమంది దేవతలు ఉన్న తర్వాత కూడా వాడి కషాయవాడు ఆవుని నరుకుతుంటే వీళ్ళు ఎవరు కాపాడలేపారని కూడా ఎక్కిరిచ్చాడు. హిందూ మతోన్మాదులు, ముస్లిం మతోన్మాదులు ఆ రోజుల్లో ఒక దగ్గరే ఉన్నారు. మనం కొంచెం జాగ్రత్తగా చూస్తే ఇవాళ కూడా ఒక దగ్గర కనిపిస్తారు. ఎందుకంటే 15 నిమిషాల్లో హిందువులందరినీ నరికేస్తారని ఒక నాయకుడు ఇక్కడ చెప్తే ఐ కెన్ కాల్ హిమ్ ఎ రోగ్. అలా చెప్పినప్పుడు ఆ నాయకుడికి సపోర్ట్గా వాదించినటువంటి వాడు మన ఇవాళ బీజేపీలో ఉన్నటువంటి ఒక నాయకుడు కోర్టుకు వెళ్ళి వాదించాడనే విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నా. మీరు నెట్లో కొడితే అన్ని వివరాలు వస్తాయి మీకు. నేను కావాలని పేర్లు వాడకూడదని చెప్పట్లేదు. అంచేత మతోన్మాదులు ఒక దగ్గర ఉన్నారు. మోసపోవద్దు మతోన్మాదుల మాటలకి. మతం యొక్క నిజమైనటువంటి విలువల్ని కాపాడదలుచుకుని గొప్ప మహానుభావులు ఇక్కడ ఉన్నారు. అంచేత మహానుభావుల మాటలో నడుద్దామా, మతాన్ని కాపాడుకుందామా, మతంలోని గొప్ప విలువలు కాపాడుకుందామా, మతోన్మాదానికి లోనై హిందూ ముస్లిం మతాన్ని ధ్వంసం చేసుకుందామా అని మనం అడుగుతున్నాం. దేశ ప్రజలు ధ్వంసం చేసుకుందామా, ప్రజల ఐక్యతను ధ్వంసం చేసుకుందామా, సౌభ్రాతృత్వాన్ని ధ్వంసం చేసుకుందామా, మన ప్రజలకు మనం ఇదే అందిస్తామని మేము అడుగుతున్నాం. అలాగే డిమాండ్లకు సంబంధించి మిత్రులారా, జాతీయ జంతువుగా పేర్కొంటూ ప్రభుత్వం చట్టబద్ధమైన ప్రకటన చేయాలి. దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నాం. జాతీయ జంతువుగా మీరు పేర్కొన్న క్షణమే గోవధ ఆగిపోతుంది. అలాగే దేశవ్యాప్తంగా బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీలు మూసేయండి. ఎవరైతే గోవధకు సంబంధించి మీరు మాట్లాడుతూ ఉన్నారో, ఎవరైతే దాడులు చేస్తూ ఉన్నారో, ఈ ప్రభుత్వం ఈ పాలకపక్షం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ దేశంలో బీఫ్ ఎక్స్పోర్ట్స్ పెరిగినాయా తగ్గినా? ఎవరినైనా అడగండి. ఇవాళ బీఫ్ ఎక్స్పోర్ట్స్ నెంబర్ 1 స్టేజ్ కూడా పోయినాం ఒక దశలో మనం. అంటే నువ్వు చెప్పేది ఒకటి, అంటే నీ నాయకత్వంలో జరుగుతోందని. ఎందుకు జరుగుతుందని మీరు శోధిస్తే వాస్తవంగా ఈ బీఫ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీస్ ఈ దేశంలో పాలకపక్షమైనటువంటి బీజేపీకి ఫండ్ ఇస్తున్నాయా లేదని నేను అడుగుతున్నాను. మీరు చూడండి, ఎల్లానా కంపెనీ నుంచి 30 కోట్లు బీజేపీ తీసుకుంది ఫండ్. వాళ్ళే డిక్లేర్ చేసినటువంటి పత్రాల్లో మీకు దొరుకుతుంది ఈ విషయం. అంటే బీఫ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ నుంచి డబ్బులు తీసుకుంటావు, మరొక పక్క మీ వాళ్ళని ఎగేసి లారీల మీద దాడి చేసి అమాయకులైనటువంటి ముస్లింల దేశంలో అన్ని ప్రాంతాల్లో, భోపాల్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఎక్కడైనా కూడా ప్రజలకు నిద్ర లేకుండా హైదరాబాద్లో పండగ వస్తుందంటే చాలు. లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే ఇక్కడ మళ్ళీ దాడులు చేశారు. పారిపోతుంటే కూడా జనాల్ని హోటళ్ళ మీద పడి, ఈ హోటల్లో వాళ్ళు మాకు అప్పచెప్పండి, ఆ దంపతుల్ని వాళ్ళని చంపేస్తామని చెప్పారు. ఎవరు అడగడానికి లేదు, ప్రశ్నించడానికి లేదు. దేశం మీద ఈ విధంగా నేరగాళ్ళని ఎటువంటి అడ్డు అదుపు లేకుండా వాళ్ళు అనుకుంటారు మేమే రక్షకులు. నీకు ఎవడిచ్చాడు అధికారం రక్షకులు నువ్వు నిలబడడానికి? దేశంలో పోలీస్ వ్యవస్థ లేదా? ఈ విధంగా ప్రజల ప్రాణాలు తీస్తూ ఉంటే, దళితుల ప్రాణాలు తీస్తూ ఉంటే, ముస్లింల ప్రాణాలు తీస్తూ ఉంటే మనకేం పట్లేదని మనం ఊరుకుంటామా? ఈ దేశాన్ని విచ్ఛిన్నం అవుతుంటే మనం చూసుకుండగలుగుతామా? ఈ దేశ ప్రజల్ని, ఈ దేశంలో కోట్లాది మంది ప్రజల్ని బాధకి, హింసకి, అణచివేతకి, విద్వేషానికి గురిచేసి ఈ దేశాన్ని కాపాడుకోగలుగుతామా? ప్రేమ ద్వారా ఐక్యతతో నిర్మించి మనం కాపాడుకోగలుగుతామని ఆలోచించాలి ప్రజలంతా కూడా. అసలు ఇది నిజమైనటువంటి సమైక్యత. హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు సమైక్యత వర్ధిల్లాలి. దేశవ్యాప్తంగా గోవధ నిషేధించాలి. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి. అధికారిక లెక్కలు కాదు, సోషల్ మీడియాలో బయట జరిగే ప్రచారము
రోజుకు 30,000 ఆవులు గొంతులు కొయ్యబడుతున్నాయి. రోజుకు 30,000 ఆవులు, సంవత్సరానికి 1,20,00,000 ఆవులు గొంతులు కొయ్యబడుతూ పుణ్యభూమి భారతదేశంలో గోరక్తం ఏరులై పారుతూ ఉంది. ప్రజెంట్ ఈరోజు జరిగే స్థితి ఇది. విధంగా గోవు ఏరులై పారనీనా? అందుకోసమే దీనికి పరిష్కారం ఏంటి? చిన్న చిన్న రాష్ట్రాల్లో మేము చట్టాలు చేశామనిపించుకోవడం కోసం ఏదో ప్రాథమికంగా వాళ్ళ ఐడెంటిటీ కోసం చేస్తున్నారు. ఇది సరిపోదు. సంవత్సరంలో 1,20,00,000 రక్తపాతం ఆగాలంటే గోవును జాతీయ జంతువుగా అత్యవసరంగా ప్రకటించి తీరాల్సిందే. ప్రకటించని పక్షంలో గోవు మీ యొక్క సాంస్కృతిక అజెండా కాదు, రాజకీయ అజెండా అని మీరు బహిరంగంగా అంగీకరించకపోయినా ప్రజలు మీ వాస్తవికమైనటువంటి అర్థం చేసుకునేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. గోవు ఎక్కడా కూడా గోవును రక్షించాలి, సంరక్షించాలి. ఎవరు సంరక్షించాలి గోవును? రైతులు. ఎవరైనా భక్తున్న వాళ్ళు గోశాలలు పెట్టడం. ఎవరైనా కానీ ఒక రైతు బ్రతకడమే కష్టంగా ఉంది, గిట్టుబాటు ధరలు లేవు. రైతును గోవును పోషిస్తాడు, పాలు వస్తాయి, వృద్ధాప్యంలోకి వస్తుంది. దానికి ఆదాయ వనరులు లేక గోవులు అమ్మేస్తున్నారు. కాబట్టి ఎక్కడన్నా కానీ గోవు పాలు అమ్మాలనుకుంటే గో పాల కేంద్రాలు ఉన్నాయా? గోవు సంబంధించి పేడ, మూత్రం సైంటిస్టులు కూడా చెప్తున్నారు. ఆ గోవుకు చేయడానికి ఏమన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్థికంగా కానీ ఏమన్నా చేస్తున్నారా? కాబట్టి ఏమి అంటే ఎక్కడో ఒకసాట ఈ గోశాలలో వెళ్ళడం, చిన్న చిన్న చెదురుమటలు చేయడం, ఘర్షణలు చేయడం, దీన్ని ఒక వివాదాంశంగా కాకుండా పరిష్కార దిశలో మనం ముందుకెళ్దామని హిందూ, ముస్లిం, క్రైస్తవులు అందరూ కూడా ఈరోజు ముందుకొచ్చి గోవుకు మేము వ్యతిరేకం కాదు, గోవును జాతీయ జంతువుగా ప్రకటిస్తాం, ఇది దేశ సమైక్యతను దెబ్బతీస్తుంది, కాబట్టి గోవుకు మేము అంగీకారం అని దీన్ని గోవు జాతీయ జంతువుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించి ఒక్క గోవు ఈ దేశంలో రక్తం గారిన దానికి కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి. ఇక్కడ చెప్పినటువంటిది ఏమిటి? హిందూ గౌరక్ష సమితి. హిందూస్థానంలో, భారతదేశంలో ఉండేటువంటి గోవులు రక్షించబడాలి అనేటువంటి దాన్ని ముఖ్య ఉద్దేశంగా చెప్తున్నారు. దీనికి ఒకళ్ళు వ్యతిరేకము, ఒకళ్ళు కావలసిన వాళ్ళు అనేటువంటిది కాదు. ఇందుకు పూర్వం నుంచి వస్తున్నటువంటి ఈ ఒక దురలవాటు ప్రకారంగా ఏమైపోయింది, ఇది మా హిందువులది, హిందువులకు మాత్రమే గోమాత, మిగతా వాళ్ళు దాన్ని ఏదో వ్యతిరేకిస్తున్నారు అన్నట్టుగా మిగతా వాళ్ళపైన ఆ పేరుతో వాళ్లను ద్వేషించడం, వాళ్ళు ఏదో దీనికి వ్యతిరేకం అంటూ వాళ్ళ మీద మనం ఒక రకమైనటువంటి వైరుధ్య భావం ఇక్కడ ఉండేటువంటి చాలామందిలో ఏదైతే ఉన్నదో అది తప్పు అని చెప్పడం కోసమే ఈ సభ ఏర్పాటైంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఎవరినైతే మనము దోషులుగా అంటున్నామో, మేము గౌరవించేటువంటి, మేము మాతగా పూజించేటువంటి మా గోమాతను మీరు హంతకులుగా తయారు, మీరు చంపుతున్నారు. అరే మేమెందుకు చంపుతున్నామయ్యా, అది కాదయ్యా అని చెప్పి ఇంతమంది పెద్దలు ఇక్కడంతా సమావేశమయ్యారు. ముస్లింలు కావచ్చు, సిక్కులు కావచ్చు, ఇంకా మరో ఎవరైనా కావచ్చు, లేదా హిందూ మతంలోనే ఉండేటువంటి నానా రకాలైనటువంటి విభిన్న వాదులు కావచ్చు, ఇక్కడంతా కూడి చేసేటువంటిది ఏమిటంటే, కాబట్టి గో రక్ష అనేటువంటిది మేము దానికి వ్యతిరేకం కాదు. మేము అంటుంటే అవతలి వాడు చెప్తుంటే వారు కాదు, నువ్వు గోహంతకుడివి అని చెప్పని వాడిని బయటకు పెడతా అని చెప్పనేటువంటి దుర్మార్గమైన ఆలోచన ధోరణి నుంచి తప్పించి, ఎవరైతే గోవు పైన నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాళ్ళు, ఎవరైతే ఈ 4 వేదాలు, ఇప్పుడు నేను చదివినటువంటి ఆ మంత్ర భాగం ఏదైతే ఉందో ఆ 4 వేదముల యొక్క సారభూతం ఏమిటంటే గోరక్షణ. అర్థమవుతుందా? ఈ 4 వేదముల యొక్క మొదటి మంత్రములు ఏవైతే ఉన్నాయో ఇవన్నింటినీ భారతీయ ఆత్మ గో అంటే అర్థమైందా? ఈ భారతీయ ఆత్మను రక్షించుకోవడానికి వాడు వ్యతిరేకం, నువ్వు వ్యతిరేకం ఏమిటయ్యా? కాబట్టి హిందువులు తల్లినే రక్షించని వాళ్ళు గోమాతను ఏమి రక్షిస్తారు అని వాళ్ళ ఉద్దేశం. కాబట్టి ఇది వాస్తవంగా కూడా
చాలామంది గోశాలలు పెట్టారు. కానీ వాళ్ళది స్వదేశమో కాదో నాకు తెలియదు. ఇంతవరకు నేను కూడా నంది అనంగా వినలేదు. గోమాత గోమాత గోశాల గోశాల. కొంతమంది గోశాలలో ఆవుకు 21 దినాలు కూడా చేసిన వాళ్ళని చూసినాను. అది కాదు, మీకు రక్షించే సత్తా ఉంటే మేము కూడా సపోర్ట్గా ఉంటాము. మాకు ఆ మాంసం వద్దు, ఆ మాంసం వల్ల మాకు రోగాలు వస్తాయి, పాలు తాగితే ఆరోగ్యం బాగుంటుందని చెప్పిన గొప్పవాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇటువంటి విషయాన్ని విన్న నేను తరించాను. 14 సంవత్సరాల తర్వాత మీరు అమ్ముకోవచ్చు, మీరు కొనుక్కోవచ్చు, మీరు కోసుకొని తినొచ్చు అంటున్నారు. గోమాత అంటున్నారు, జై గోమాత అంటారు. జై గోమాత అని ముసలిది అయిన తర్వాత అమ్మేసుకోవచ్చు, ఒట్టిపోయిన తర్వాత అమ్మేసుకోవచ్చు. జాతీయ జంతువు ఏం కర్మ, మాది గోమాత మాకు తల్లి అని చెప్తున్నారు. అంటే మన తల్లిని కూడా అట్లనే చేస్తామండి? తల్లిని అట్లనే చేస్తామా? ముసలిది అయిన తర్వాత మనం అమ్మేస్తామా? పని మనిషిగానో బానిసగానో రోడ్ల మీద తీసుకుపోయి మన తల్లిని అయితే మనం అమ్ముతామా? అమ్మం కదా. యావత్ హిందూ ప్రపంచం ఈరోజు దుఃఖిస్తున్నది, శోకిస్తున్నది గోమాత కోసం. రగులుతున్నారు. ఎవరైతే, ఏ స్వామీజీలైతే, ఏ సంతులైతే, ఏ హిందువులైతే, ఏ అమాయక పోరలైతే మీ మాటలను నమ్మారో వాళ్ళందరూ ఆక్రోశంగా ఉన్నారు. లోపల రగిలిపోతున్నారు. నేను అనేక మందిని కదిలించాను ఈ విషయమై. మన్ కీ బాత్లో మాట్లాడుతుంటే, దేశాధినేత మన్ కీ బాత్లో మాట్లాడుతుంటే మాకు తెలిసిన ఒక గురువు గారు కామెంట్స్ పెట్టారు, గోరక్ష గురించి నువ్వేం చేస్తున్నావు? కనీసం నువ్వు గడ్డి ఏమైనా సమకూర్చగలవా? గోశాలలు ఉన్నాయి కదా, గోశాలల్లో కూడా ఆవులకు తిండి లేదు. అదొక నరకం, అది పాపం కదా. దాని దూడలకు, ఆవి దూడలకు పాలు తాగనేయకుండా ఆవు దూడల్ని బంధించేసి ఆ పాలని పిండుకొని మనం తాగేసేస్తే ఆ దూడలు చచ్చిపోతాయి. అది పాపం కదా. గోవును పట్టుకుంటే చాలా అంశాలు ఉన్నాయండి. గోచర భూములు అని ఉండేటివి ఇంతకుముందు ప్రతి ఊర్లో, ఈవెన్ హైదరాబాద్లో కూడా, హైదరాబాద్ చుట్టుముట్టున్న ఊర్లన్నీ హైదరాబాద్లో కలిసిపోయినాయి కదా. ప్రతి ఊర్లో ల్యాండ్ రికార్డు తీస్తే గోచర భూములు అనేటివి ఉన్నాయి. గోచర భూములు ఎవరు అమ్ముకున్నారు? పాకిస్తాన్ వాడు వచ్చి అమ్ముకున్నాడా? ముస్లిమ్స్ వచ్చి అమ్ముకున్నారా? క్రిస్టియన్స్ వచ్చి అమ్ముకున్నారా? హిందువులే, హిందూ నాయకులే. ఎవడైతే జై శ్రీరామ్ అని వరులుతున్నాడో, ఎవడైతే గోమాత జై గోమాత అని వరులుతున్నాడో వాడే కబ్జా పెట్టిండు. గోచర భూములు, అటవీ భూములు, ఈ భూములు, ఆ భూములు అని లేదు, బంజరు భూములు, పోరంబోకు భూములు, ఏ భూములు లేకుండా అయిపోయినాయి. ఇప్పుడు ఆఖరి గుట్టలు మిట్టలు కూడా పేపర్లు తయారు చేసుకొని, సృష్టించుకొని గుట్టల మిట్టలు కూడా అమ్ముకున్నారు.